అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు హర్ముజ్ జలసంధిలో రవాణా సమస్యల నేపథ్యంలో భారత్ మరో వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు లాటిన్ అమెరికా దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుతోంది. ఈ క్రమంలోనే వెనెజువెలా నుంచి భారత్కు చమురు దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టులో రోజుకు సుమారు 4,44,000 బ్యారెళ్ల చమురును వెనెజువెలా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. దీంతో భారత్కు చమురు సరఫరా చేసే దేశాల్లో వెనెజువెలా 4వ స్థానానికి చేరింది. పశ్చిమాసియా నుంచి చమురు సరఫరాల్లో ఇబ్బందులు మొదలైన తర్వాత భారత్ వెనెజువెలా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల నుంచి కొనుగోళ్లను పెంచింది. అదే సమయంలో రష్యా నుంచి కూడా భారీగా చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు హర్ముజ్ జలసంధిలో రవాణా సమస్యల నేపథ్యంలో భారత్ ఇప్పుడు మరో వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆ వ్యూహానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, కొనుగోలు ప్లేసెస్ ను పూర్తిగా మారుస్తున్నట్టు తెలుస్తోంది భారత్. సో ఆ విధంగా కొనుగోలు చేసినప్పుడు భారత్ కి ఎలాంటి లాభాలు వస్తాయి? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సతత్ గత 6 నెలలుగా అమెరికా ఇరాన్ మధ్య పశ్చిమాసియా దేశాల యుద్ధం కొనసాగుతుంది. దానివల్ల హర్ముజ్ జలసంధి నుంచి చమురు తీసుకురావడం, రవాణా చేయడం అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవాలని ప్రధానంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది భారత ప్రభుత్వం. దానిలో భాగంగా ఇప్పటి వరకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఒకే దేశం మీద ఆధారపడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు లాటిన్ అమెరికా, వెనెజులా, ఆఫ్రికా, బ్రెజిల్ దేశాల మీద ఆధారపడాలి, అక్కడ నుంచి చమురును దిగుమతి చేసుకోవాలని చూస్తుంది. దానిలో భాగంగానే అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ చమురు దిగుమతుల్లో రష్యా నుంచి 20 లక్షల బ్యారెల్ అంటే సగభాగం వరకు కూడా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంది. గత ఆగస్టులో 20 లక్షల బ్యారెల్ అంటే ఒక బ్యారెల్లో చమురు అనేది 159 లీటర్లు ఒక బ్యారెల్లో ఉంటుంది. ఆ చమురు నుంచే, ముడి చమురు నుంచే పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ ను, ముడి పదార్థాల నుంచి దాన్ని తీస్తారు రీషఫిల్ చేసి. దానిలో భాగంగా ఇటు రష్యా మీద ఆధారపడకుండా ఇటు వెనెజులా, ఇతర ఆఫ్రికా, బ్రెజిల్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా కొంత ఇబ్బంది తగ్గుతుందనేది భావిస్తున్నారు. కానీ ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే కొంత రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. చాలా దూరం రష్యా కన్నా ఇతర లాటిన్ అమెరికా దేశాలు దూరంగా ఉంటాయి, డిస్టెన్స్ దూరంగా ఉంటుంది. కాబట్టి రవాణా ఖర్చులు పెరుగుతాయి, బీమా ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి అయినప్పటికీ కూడా ఒక దేశం మీద ఆధారపడడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర దేశాల మీద ఆధారపడాలని ప్రధానంగా భావిస్తుంది. మరోవైపు అమెరికా కూడా భారత్ పైన కొంత ఒత్తిడి పెంచుతుంది. అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా మీరు ఇచ్చే ఆదాయ వనరుల ద్వారా ఉక్రెయిన్ పైన యుద్ధానికి దిగుతోంది రష్యా. దానివల్ల కొంత చమురు కొనుగోలు తగ్గించాలి. జలసంధి మొత్తం గొడవలు స్టార్ట్ అయినప్పటి నుండి చమురు ధరలు కాస్త పెరుగుకుంటూ పోయాయి. సో రైట్ నవ్ ఏదైతే కొనుగోలు విధానాలు మారుస్తున్నారో, కొనుగోలు కంట్రీస్ ను మారుస్తున్నారో, దీని దిశగా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే మళ్ళీ ఈ టాక్సెస్ కానివ్వండి, పెట్రోల్ రేజ్ ఇట్లానే రైజ్ అవుతుందంట శివ? అంటే చమురు కొరత వల్ల, పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు అనేవి, గ్యాస్ రేట్లు అనేవి పెరిగాయి. ఇలా ఇతర దేశాల నుంచి కూడా ఈ కొనుగోలు చేయడం ద్వారా రష్యా అంటే భారత్కు అత్యంత దగ్గరగా ఉంటుంది. అంటే డిస్టెన్స్ విషయంలో అక్కడ కొంచెం చమురు కొనుగోలు కూడా తక్కువ ధరకు వస్తుంటుంది. కానీ వెనెజులా, ఇటు బ్రెజిల్, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కొనుగోలు చేయాలంటే ఆ డిస్టెన్స్ దూరం ఉంటుంది, ట్రావెలింగ్ ఖర్చెస్, మరోవైపు బీమా ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఎంతవరకు అవి పెరుగుతాయి, ఒకవేళ తగ్గుతాయా, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా భవిష్యత్తులో చూడాల్సింది. కానీ ప్రజెంట్ చూసుకుంటే పశ్చిమాసియా దేశాల యుద్ధం వల్ల గత 6 నెలల నుంచి అంటే ఫిబ్రవరి నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. దాని ద్వారా హర్ముజ్ జలసంధి నుంచి ప్రపంచ దేశాలన్నిటి కూడా అక్కడి నుంచే ఈ నౌకలు అనేవి చమురుని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఇబ్బందులు ఏర్పడడం వల్ల అక్కడ ప్రజెంట్ తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాబట్టి ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకోవాలని భారత్ భావిస్తుంది. దానిలో ఒకే దేశం మీద కాకుండా ఇతర దేశాల మీద కూడా ఆధారపడి దిగుమతులు చేసుకోవాలని ప్రధానంగా భావిస్తున్నది. కాబట్టి ఇప్పుడు బ్రెజిల్, అమెరికా, ఇటు వెనెజులా దేశాల నుంచి ఈ దిగుమతులు చేసుకోవాలని చూస్తున్నారు. అంటే ఖర్చు కొంత ఎక్కువైనప్పటికీ కూడా ఒకే దేశం మీద ఆధారపడకూడదు అనేది భారత్ కొత్త వ్యూహాలకు పదును పెడుతుందని తెలుస్తుంది. థ్యాంక్ యూ శివ. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ ఏవి కూడా తగ్గవు అంటూ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో మనకి చెప్పింది. సో రైట్ నవ్ కేవలం రష్యా మీద మాత్రమే డిపెండ్ అవ్వడం కారణంగా ఆ డిపెండెన్సీ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మిగతా దేశాల మీద కూడా అక్కడి నుండి కూడా ఇటు పెట్రోల్ను, ఇటు చమురును దిగుమతి చేసుకునే దిశగా ఇటు ఇండియా ప్లాన్ చేస్తోంది. దీని కారణంగా ఇటు పెట్రోల్ ప్రైసెస్ హైక్ అవుతాయా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ పెట్రోల్ ప్రైసెస్ ఇప్పటి వరకు తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు.